హాయ్ అండి. నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచులు అమ్మ చేతి కమ్మదనంలో ఈరోజైతే సాంబార్ కారం రెడీ అయిపోయింది. అదేనండి సాంబార్ కారం, అలాగే మసాలా కారం, కూర కారం అని రకరకాల పేర్లతో పిలుస్తారు కదా. ఈ కారం వచ్చేసి మనకి నాన్ వెజ్లోకి అలాగే పికిల్స్లోకి వాడుకోము. ఇంకా మిగతా అన్ని రకాల కూరలు, పులుసులు వేటిల్లోకైనా కూడా చక్కగా వాడుకోవచ్చు. అన్ని హెల్దీ అయిన దినుసులు వేసి ఈ కారాన్ని ఆముదం వేసి మిల్లు పట్టిస్తాము. మంచి మిరపకాయలు కలర్ ఉన్నవి తీసుకొని మంచిగా శుభ్రంగా తొడాలు తీసేసి వాటిని ఎండబెట్టేసి అప్పుడు మిల్లు పట్టిస్తాము. మళ్ళీ ఒకసారి అంతా ఇలా కలుపుతాము. మన పుట్టింటి రుచుల్లో అయితే ఫస్ట్ స్టార్టింగ్ 5 కేజీలు మిరపకాయలు పట్టించాము. ఇప్పుడు 20 కేజీలు మిరపకాయలు పట్టిస్తున్నా కూడా మనకు వారం రోజులు కూడా ఈ కారం ఉండట్లేదు, అయిపోతుంది. వారానికి 20 కేజీల వరకు ఈ కారం అయితే పట్టిస్తూనే ఉన్నాము. మన దగ్గర ఈ కారంతో పాటు పచ్చళ్ళ కారము, అలాగే నల్ల కారము, కొబ్బరి కారము, కరివేపాకు కారము ఇవైతే అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే తయారు చేస్తాము. ఈ కారాల్లో ఏ కారం అయినా సరే మీకు కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాలకి కూడా కేజీ దగ్గర నుంచి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది. మన పుట్టింటి రుచుల్లో కారాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా మనకి 100 మార్క్స్ అయితే ఇచ్చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.